జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. పద అర్థం చూద్దాం రండి. జ్ఞాన విజ్ఞాన తృప్త ఆత్మ, జ్ఞానం అనుభవ జ్ఞానంతో తృప్తి చెందినవాడు, కూటస్థ స్థిరంగా ఉండేవాడు, విజిత ఇంద్రియాలను జయించినవాడు, యుక్త యోగంలో స్థిరమైనవాడు, ఇది ఉచ్యతే అని చెప్పబడతాడు. యోగి సమలోష్ట ఆశ్మకాంచన, మట్టి రాయి బంగారాన్ని సమంగా చూసేవాడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు పరిపక్వమైన యోగి లక్షణాన్ని విను. అతను కేవలం శాస్త్రాలను చదివినవాడు కాదు, అతను సత్యాన్ని అనుభవించినవాడు. జ్ఞానం అతనికి ఉంది, ఆ జ్ఞానాన్ని జీవితంలో అనుభవించి పొందిన విజ్ఞానం కూడా ఉంది. అందుకే అతను తృప్తిగా ఉంటాడు. అర్జున, సాధారణ మనిషి బయట వస్తువుల విలువలను బట్టి ఆనందపడతాడు. బంగారం కనిపిస్తే సంతోషిస్తాడు, సాధారణ రాయి కనిపిస్తే పట్టించుకోడు. కానీ యోగి అలా కాదు. అతని దృష్టిలో మట్టైనా రాయైనా బంగారమైనా అన్నీ సమమే. ఎందుకంటే అతని ఆనందం వస్తువుల వల్ల కాదు, ఆత్మ జ్ఞానం వల్ల. అర్జున, ఇంద్రియాలను జయించినవాడు జ్ఞానంలో స్థిరపడినవాడు, బయటి విలువలకు బానిస కాడు. అటువంటి వాడినే నిజమైన యోగి అని అంటారు అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.